లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఏపీలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 16,347 పోస్టుల భర్తీ కోసం అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. మే 15 వరకు ఇది కొనసాగనుంది. అర్హులైన అభ్యర్థులు apdse.apcfss.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆప్షన్ సెలక్షన్ కోసం ఏం చేయాలి? గతేడాది డిఎస్సి కోసం ఫీజు చెల్లించిన వారు మళ్లీ ఫీజు కట్టాలా, అవసరం లేదా? డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులెన్ని? మెగా డిఎస్సికి వయోపరిమితి ఎంత? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి. ఇలాంటి సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఆర్టాక్స్. ఆప్షన్లను ఎంచుకోవడం దగ్గర నుంచి అప్లికేషన్ అప్లోడ్ చేసేదాకా ఏం చేయాలో ఈ వీడియోలో మేము మీకు వివరిస్తాం. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి, లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావచ్చు. మెగా డిఎస్సి అప్లికేషన్లో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, రెండో సెక్షన్లో విద్యార్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడో సెక్షన్లో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. మొదటి 2 విభాగాల్లోని అంశాల్ని అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ అప్లికేషన్ ఫామ్లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి. 3 విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు 750 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ విభాగంలో మాత్రం ఎలాంటి సవరణలకు అవకాశం లేదు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇక గతేడాది ఫిబ్రవరిలో డిఎస్సికి అప్లై చేసుకున్న వారు ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ పోస్టులను ఎంచుకుంటే మాత్రం ఒక్కోదానికి 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులెన్ని అనే అంశంపై కూడా నోటిఫికేషన్లో స్పష్టతనిచ్చారు. ఓసీ అభ్యర్థులైతే 60%, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే 40% కనీస అర్హత మార్కులు సాధించి ఉండాలి. ఇక అభ్యర్థి తన క్వాలిఫికేషన్ను బట్టి ఏ పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ఆప్షన్ల ఎంపిక చేసుకున్నాక మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. అందువల్ల జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఎంపిక కాకపోతే అతడి పేరు రెండో ఆప్షన్కు బదిలీ అవుతుంది. అది రాకపోతే మూడో ఆప్షన్కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. 2024 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయస్సు 49 ఏళ్లు, దివ్యాంగులకు గరిష్ట వయస్సు 54 ఏళ్లుగా ఉంటుంది. ఇక ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో ఏప్రిల్ 18న విడుదల చేసిన జీవోను ఫాలో అవుతారు. గ్రూప్ 1, 2, 3 విభాగాలుగా రిజర్వేషన్ అమలవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అప్లికేషన్ను అప్లోడ్ చేసుకోండి. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తలు పాటించండి. డిఎస్సికి అప్లై చేసుకుంటున్న అభ్యర్థులందరికీ మా ఆర్టాక్స్ తరపున ఆల్ ది బెస్ట్. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.